నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. భారతీయ జనతా పార్టీ కాంప్రమైజింగ్ పాలిటిక్స్ చేస్తుందని, ఎప్పుడో అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ క్యాడర్ని, లీడర్స్ని సరిగా పట్టించుకోకపోవటం వల్ల, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయటం వల్ల బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రాజాసింగ్ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయా? జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి క్యాండిడేట్స్ పెట్టమని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక విన్నపాన్ని తెలియజేశారు రాజాసింగ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జనసేనకి స్కోప్ లేదని రాజాసింగ్ చెప్పకనే చెప్తున్నారా? అంటే బీజేపీ ఎవరితోటి కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసింది? అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అక్కడ పొత్తుల్లో అధికారంలో భాగస్వామ్యమైన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు భాగస్వామ్యం కాలేకపోతుంది? తెలంగాణలో వాస్తవానికి ఆంధ్ర కన్నా 10 రెట్లు బీజేపీకి బలం ఉన్నప్పటికీ ఎందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కలేకపోతుంది? ఇక మరొక అంశం చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇక ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి వైకాపా హాజరవుతుందా? ఈ నెల 17 జరగనున్నటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు సైతం జరగనున్నాయి. డిఎస్సి నియామకాలపై అవకతవకలు జరిగాయని చెప్పేసి, స్పోర్ట్స్ కోటాలో తీవ్రమైనటువంటి అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పేసి వైకాపా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పార్టీ చెందినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షులు, వారి అధ్యక్షతన గత 10 రోజుల నుంచి కూడా తీవ్ర రూపం దాల్చే నిరసనలు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఇదే డిఎస్సి అంశం మీద ఆ 11 మంది శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మరి వారి గలం ప్రజల్లోకి బలంగా వినిపిస్తుంది కదా.